గుంటూరు జిల్లా దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్లో ఈ ఏడాది పసుపు ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. కొత్త పంట రావటానికి ఇంకా 2 నెలల పైగా సమయం ఉంది. ప్రస్తుతం పాత పంటకు మెరుగైన రేట్లు దక్కుతున్నాయి. అత్యధికంగా క్వింటాలుకు 14,000 రూపాయల ధర లభించింది. దీంతో కొందరు రైతులు పంటను విక్రయిస్తుండగా ఇంకొందరు వేచి చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం పసుపు విస్తీర్ణం తగ్గటం, దిగుబడులు పడిపోవటంతో మార్కెట్ పుంజుకుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు బాగుందండి. 13,050 పడింది. ఇవాళ నిన్న మొన్న సోక కొంచెం, ఇవాళ గిరాకీ బాగా. పంటలు తగ్గినాయి అనుకుంటున్నారు జనం, అందుకని రేటు పెరిగింది అనుకుంటున్నారు. రైతులకు కూడా అనుకూలంగానే ఉంది పసుపు రేటు. పోయిన ఏడు 10,000, 9,000 అట్ట ఉందండి. ఈ ఏడు ఇంకా గిరాకీ అయిద్దని అనుకుంటున్నారు. 20,000 అయిద్దని అనుకుంటున్నారు క్వింటాలు. పంట తగ్గింది ఈ ఏడు. అంతా పసుపు ఊర్లు అసలు రైతులు ఎకరానికి 5-6 పుట్టు కన్నా కానట్టుగా ఉంది ఈ ఏడు. ఈ వానల దెబ్బకి పోయింది. బాగుంటే ఎకరానికి 15-20 అయింది, 20 పుట్లు అయింది. ఇప్పుడు ఈ వానల దెబ్బకి ఏడు పోయి ఎకరానికి 5-6 పుట్లు కన్నా కాదనుకుంటున్నారు. 13,500కి అమ్ముకున్నానండి నేను ఈ రేటు చాలని. అదే ఇంకా వచ్చొద్దని అట్టు పెట్టుకున్నాము. ఇంతవరకు సాలేనే తృప్తిపడి అమ్ముకున్నాము. పెరుగుతుంది తగ్గుతుంది. అప్పుడు ఎంత లేదులేండి, అప్పుడు 7,500, 8,000 ఉంది. ఇప్పుడు ఉన్న రేటు మంచి రేటు, పర్వాలేదు. ఇంత రేటు అంటే సరుకులు యాతలు తగ్గించారు, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అని. నిజామాబాద్ ఏరియాని ఏమన్నా కొద్దిగా మైనస్ పడిందంట, తగ్గిందంట. అది తోటలు దెబ్బతిన్నాయి అంట. అది దిగుబడి తగ్గినా ఇంకా వస్తే రావచ్చు, మళ్ళీ తగ్గితే పడిపోయింది అనుకో, కొత్తది వస్తే పడిపోద్ది. అందుకని కొంతమంది తీసేస్తున్నారు. ఇంకా అంటే మాది మీడియం సరుకు, క్వాలిటీ అయితే 14,000 దాకా ఉంది. పసుపుకు ధరలు పెరగడంతో గోదాముల్లో నిల్వలు చురుగ్గా కదులుతున్నాయి. ఈసారి పసుపు ధరలు ఆశాజనకంగానే కొనసాగుతున్నాయని, జనవరి నుంచి ధరలు క్వింటాలు 10,000 రూపాయలను అధిగమించి ముందుకు పోతున్నాయని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. పసుపు అనేది కూడా ఈసారి డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తి ఉంది. అదేవిధంగా లోకల్ వెరైటీ మీద ఎక్కువ డిమాండ్ ఉండడం కారణంగా గత సంవత్సరంతో పోలిస్తే దాదాపుగా 1,500 రూపాయలు నుంచి 2,000 రూపాయలకు పైగా అధికంగా ధర లభించే అవకాశం ఉంది. ఈరోజు దుగ్గిరాల మార్కెట్లో ఫింగర్ మరియు బల్బ్ వెరైటీస్కి దాదాపుగా 13,500 నుంచి 14,000 వరకు కూడా ప్రైస్ అనేది లభిస్తోంది. ఈసారి వాణిజ్య పంటలన్నిటికీ కూడా డిమాండ్ అధికంగా ఉంది. ముఖ్యంగా టారిఫ్స్తో సంబంధం లేకుండా ఈసారి డిమాండ్ అధికంగా ఉండడం కారణంగా రైతులకు చాలా ఎంకరేజింగ్ ప్రైజెస్ ఉండే అవకాశం ఉందని, అదేవిధంగా రైతులకు ప్రొడక్షన్ అనేది కొంత తగ్గినప్పటికీ వ్యత్యాసం గత సంవత్సరంతో పోలిస్తే కొంత వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా మరి వ్యాపారులు ముందుకొచ్చి మరి డిమాండ్కి తగ్గట్టుగా ప్రొడక్షన్ లేకున్నా వారు కొనుగోలు చేయడం కారణంగా ధరలు పైకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దక్కుతున్న అధిక ధరలు మరలా ఉంటాయో లేదోనన్న ఆలోచనతో కొందరు పంటను అమ్ముతున్నారు. ఇంకొంతమంది రైతులు ధరలు ఇంకా పెరుగుతాయని భావించి వేచి చూస్తున్నారు. డిమాండ్, సరఫరా మధ్య అంతరాలు తదితర కారణాల వల్ల మార్కెట్ ఎగబాకుతోందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.